పడిపోతామని కూర్చుంటే నడవడం తెలియదు, ఓడిపోతామని ప్రయత్నం మానేస్తే గెలవడం తెలియదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు, నీ సంకల్పం నిర్ణయిస్తుంది. నోటిలో నొప్పి కలుగుతుందని తెలిసినా వంటే ముళ్ళ పొదలను ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడుతుంది. అదేవిధంగా అది తప్పు అని తెలిసిన మనిషి విషవాసనలను వైపు ఆకర్షించబడతాడు. తల్లిదండ్రులను మనం పొందడం కాదు, తల్లిదండ్రులే మనల్ని పొందుతారు. దేవుణ్ణి మనం పొందడం కాదు, దేవుడే మనల్ని పొందుతాడు. మానవుడి జీవితంలో గెలవాలి అంటే కష్టాలను ఓర్చుకోవాలి. ఓర్పు, సహనం, నిదానం పాటించాలి. మనస్ఫూర్తితో జీవించాలి. మార్పు సహజమైనది. మానవుడి జీవితంలో బ్రతకాలంటే అవసరమైతే ఇష్టాలను కూడా మార్చుకోవాలి. అదే అసలైన జీవితం. మానవునికి ఓర్పు, సహనం, నిదానం, సమయస్ఫూర్తి మరియు మానసిక దృఢత్వం అనేవి మౌనం ద్వారా మరియు ధ్యానం ద్వారా మాత్రమే లభిస్తుంది. కావున ధ్యానం చేయండి, మౌనం పాటించండి, ఆనందంగా జీవించండి. మనం గొప్పవాళ్ళు అయిన తర్వాత చప్పట్లు కొట్టేవారి కంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టేవాళ్లే నిజమైన స్నేహితులు. కానీ ఈ కాలంలో అలాంటి స్నేహితులు ఉన్నారంటారా? ఒక చెట్టు నుంచి 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు. ఒక అగ్గిపుల్లతో 1,00,000 చెట్లను తగలబెట్టచ్చు. అలాగే మనిషికి 1,00,000 మంచి ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఒక చెడు తలంపు 1,00,000 మంచి ఆలోచనలను కట్టడి చేస్తుంది. అందుకే అందరం మంచిని పెంచే మంచి పనులకు ఉద్యుక్తులవుదాం. గాయపడిన మనసునైనా బాగు చేయొచ్చు, కానీ గర్వంతో నిండిన మనసును, అహంతో ప్రవర్తించే మనిషిని ఎవ్వరూ బాగు చేయలేరు. మిమ్మల్ని మీరు నిరుపేదలుగా ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ధనం కంటే మంచితనం, పవిత్రతలే నిజమైన సంపద. శ్రమ నీకు ఆయుధమైతే విజయం నీకు బానిసవుతుంది. అదేవిధంగా అసాధ్యమైన దాన్ని ఆశిస్తే కనీసం అత్యుత్తమైనదైనా అందుతుంది. కఠిన పదజాలం ఎదుటివారిని గాయపరుస్తుంది. వాటిని యూజ్ చేసిన వాడికి చెడు చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా దురుసుతనపు మాటలు, చేతలు మానవ సంబంధాల నుండి దూరం చేస్తుంది. అందుకే పెద్దలన్నారు, ఒక్క దెబ్బ కొట్టినా మర్చిపోవచ్చు, కానీ మాటలంటే మర్చిపోలేం. కాబట్టి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. జీవితంలో ఎంత ఎదిగారో దాన్ని గర్వంగా చూస్తూ ఇంకా ఎంత దూరం వెళ్ళగలరో దానిపై విశ్వాసాన్ని మనం కేంద్రీకరించాలి. భగవంతుణ్ణి కష్టాలను తొలగించమని ప్రార్థించడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తినివ్వమని ప్రార్థించడం చాలా మంచిది. మీరేమంటారు? గడిచిపోయిన మన జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మనము ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది. మీరేమంటారు? నలుగురికి మేలు చేయాలనే సత్సంకల్పం తమకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ ఉన్నదానిలోనే నలుగురికి పెడుతూ సత్యవాక్కుతో, దీక్షతో, చిత్తశుద్ధితో, నిజాయితీతో జీవించడం అనేవి మంచి లక్షణాలు. మీరేమంటారు? నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చెడ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. మీరేమంటారు? సాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి, వారితో మనకున్న అవసరాన్ని బట్టి కాదు. మీరేమంటారు? చుట్టుకుంటూ పోతే నూలుపోగులు సైతం మనిషిని కదలకుండా కట్టేస్తాయి. అదే పెంచుకుంటూ పోతే చిన్న విషయాలు సైతం మనసుల్ని కలవకుండా వేరు చేస్తాయి. మీరేమంటారు? కష్టాలను తొలగించమని దేవుణ్ణి ప్రార్థించడం అంటే పాత కష్టాలను తొలగించుకొని కొత్త కష్టాలను ఆహ్వానించడమే. మీరేమంటారు? డబ్బు ఎంత సంపాదించినా మనిషికి సంతృప్తి అనేదే ఉండదు.
అదే మనశ్శాంతి కాస్త ఉన్న తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా బ్రతుకు జీవనం సాగించగలం. అజ్ఞానం అనేది అభివృద్ధికి, మార్పుకు ఎప్పుడూ అడ్డుగోడే. అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువ అవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది. మొదట మన లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత దాన్ని ఆచరణలో పెట్టే మార్గాన్ని కనుక్కోవాలి. అసహనంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారి ఇల్లు నరకంలా మారుతుంది. అదే ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడేవారి ఇల్లు స్వర్గంలా ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కాస్త ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది. మనశ్శాంతికి 2 మార్గాలు. మరచిపోలేని వారిని క్షమించేయండి, క్షమించలేని వారిని మర్చిపోండి. ఒకసారి చేసి చూడండి, మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో. పాస్వర్డ్ తప్పు కొడితేనే ఒక చిన్న మొబైల్ ఫోన్ కూడా తెరుచుకోదు. మరి తప్పుదారిలో నడిచేవాడికి స్వర్గదారాలు ఎలా తెరుచుకుంటాయి బ్రో? చీకటి పడుతుంది అని సూర్యుడు, తెల్లారిపోతుంది అని చంద్రుడు భయపడితే లోకానికి వెలుగెలా ఉంటుంది? అలాగే అపజయానికి భయపడితే విజయాలు అందుకోలేము. గ్లాసు పాలలో ఒక చిన్న ఉప్పురాయి తలతలలాడే ఒక తెల్లటి వస్త్రంపై ఒక నల్లటి మరక అవి వాటి సహజత్వాన్ని ఎలా భంగుపరుస్తాయో, అలాగే ఎన్ని సుగుణాలున్న నడవడికలో దురుసుతనం వ్యక్తిత్వాన్ని మసిబారేటట్లు చేస్తుంది. పుస్తకాలను నమ్మితే పాఠాలు నేర్పుతాయి, అదే మనుషులను నమ్మితే గుణపాఠాలు నేర్పుతారు. దేన్నైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురు వెళ్ళి చూడు, ఆ భయమే నిన్ను చూసి భయపడుతుంది. తొందరగా సులభంగా దొరికేది మనతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మనతో ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. ఇతరులకు సేవ చేయడానికి కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆరోగ్యాన్ని సంపాదిస్తుంది. ప్రార్థించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మనకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ఇతరులతో ప్రేమగా మాట్లాడేందుకు కొంత సమయం కేటాయిస్తే అది మనకు రిలీఫ్ని కలిగిస్తుంది. ఈ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రపంచంలోని చీకటి అంతా ఏకమైన ఒక అగ్గిపుల్ల వెలుతురును దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఈ ప్రపంచంలో మనల్ని చూడకముందే ప్రేమించేది ఒకే ఒక స్త్రీ, అది అమ్మ. ప్రేమికుడి కంటే అమితంగా ప్రేమిస్తూ అన్నీ తానై నిలిచే ఒకే ఒక మగాడు నాన్న. ఎదుటి వాళ్లకు ఒక వేలు చూపిస్తే మన వైపు 4 వేళ్ళు చూస్తూ ఉంటాయి అనే సామెత మనకు తెలుసు కదా. ముందు ఎదుటి వాళ్లలో తప్పులు వెతకడం మానేసి మనలోని లోపాలు, తప్పులను గుర్తించి వాటిని మార్చుకుంటే అప్పుడు ఎదుటి వాళ్లలో మంచి కనిపిస్తుంది. తప్పులు చేయని వారు ఉండరు. మనిషి అన్న తరువాత ఏదో ఒక విధంగా తప్పు అనేది జరుగుతుంది. తప్పును ఒప్పుకొని దానిని సరిదిద్దుకునే వాళ్ళు ఎంతో ఉత్తములు. బలం లేకపోయినా పర్వాలేదు, తెలివితేటలు లేకపోయినా పర్వాలేదు. మార్పును స్వాగతించే ధైర్యం, మార్పును జీర్ణించుకునే నైజం, మార్పుకు పెద్దపీట వేసే గుణం, ఇవి ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇవి చాలు జీవితంలో ఎదగడానికి. ప్రతి ఒక్కరూ వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయండి. అనవసరంగా మాట్లాడడం ఆపండి. మౌనం పాటించడం నేర్చుకోండి. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి. జీవితంలో గొప్పగా ఎదగాలి అంటే కష్టపడి పని చేయాలి అన్న భావన నుండి బయటపడాలి. నీ ఆలోచనలను నువ్వు అదుపులో పెట్టుకో, లేకపోతే అవే నిన్ను అదుపులో పెడతాయి.